దైవము నీవే సాయి, మా దైవము నీవే. భక్తి విశ్వాసాలతో నా వద్దకు వచ్చిన వారిని ఎన్నడూ దూరం చేయను. ఇది నా వాగ్దానం. బాబా తన భక్తుల నుంచి కోరేది 2 రూపాయలు, అంటే శ్రద్ధ, సబూరి. నా మీద నమ్మక విశ్వాసం ఉంచి నేనేం చేస్తానో ఎదురు చూస్తూ ఉండు అంటారు. అదే శ్రద్ధ, సబూరి. మనం భక్తి శ్రద్ధలతో బాబాను కొలిస్తే మనల్ని ఎన్నడూ దూరం చేయరు బాబా. కాబట్టి నిరంతరం మన కోరికలు తీరాయని సరిపుచ్చుకోకుండా బాబాపై అనన్య ప్రేమను పెంచుకోవాలి. మనం సాయిపై ఎంత ప్రేమ పెంచుకుంటామో సాయి కూడా మనల్ని అంత త్వరగా తన హృదయానికి దగ్గరగా చేర్చుకుంటారు. అలాంటి తన ప్రియ భక్తుల్ని ఎన్నడూ దూరం చేయను అంటున్నారు బాబా. అంతేకాదు, ఇది నా వాగ్దానం అని కూడా అంటున్నారు. కాబట్టి ఎవరైతే భక్తి విశ్వాసాలతో బాబా వద్దకు వస్తారో వారిని ఎన్నడూ దూరం చేయను అంటున్నారు. కనుక సద్గురు అయిన సాయి తండ్రిపై మనం భక్తి శ్రద్ధలను పెంచుకొని బాబాకు మరింత దగ్గరయ్యేలా ప్రయత్నించాలి. దగ్గరయ్యేలా ప్రయత్నించడం అంటే సాయిబాబా తన సచ్చిత్రలో చెప్పినవి మనం ఆచరించాలి. బాబా చెప్పినవి ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు బాబా కృపకు పాత్రమవుతాం. ఆ చేసే సేవ కూడా నిష్కామ సేవగా మనం చేయగలగాలి. చేసే పని భక్తి శ్రద్ధలతో చేయాలి. అలా ఎప్పుడైతే చేస్తామో బాబాకు మనం మరింత దగ్గరైనట్లే అర్థం. ఈరోజు ఈ వాక్యం ద్వారా బాబా ఇచ్చిన వాగ్దానం మనందరికీ ఆనందాన్ని కలిగించే విషయం. ఆచరించి తరిద్దాం. సాయినాథ్ మహారాజ్కి జై. ఇచ్చే ఆసుమతికి పుచ్చుకునే చేతికి నడుమన ఏదో ఉన్నది, రుణమన్నది ఒకనాటిది. ఈ రుణమది నిన్నటిదా, తీర్చబోవు రేపటిదా. జన్మలతో ముడిబెట్టిన జగదీశుని సన్నిధిదా. గత జన్మల పుచ్చుకొన్నదిప్పుడు ఇస్తున్నావా? గత జన్మల పుచ్చుకొన్నదిప్పుడు ఇస్తున్నావా? ఇప్పుడప్పుగా తీసుకుని రేపీయనున్నావా? భిక్ష పెట్టినట్టియా పైవానిదే అసలు రుణం. భిక్ష పెట్టినట్టిదా పైవానిదే అసలు రుణం. తీర్చుకోరా భక్తిని బదులు ఇచ్చి అనుక్షణం.